తరచూ ఒత్తిడికి లోనవుతుంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేనా, క్రమంగా శారీరక ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. ముఖ్యంగా నోటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యే వారికి పెరియోడాంటైటిస్ అంటే చిగుళ్ల వాపు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ఒత్తిడికి లోనవడం వల్ల చిగుళ్ళు ఎలా దెబ్బతింటాయో, ఈ సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరియోడాంటైటిస్ అంటే ఏంటి? పెరియోడాంటైటిస్ అనేది చిగుర్లకు సంబంధించిన వాపు. ఇది ముఖ్యంగా నోటి ఆరోగ్యం సరిగ్గా కాపాడుకోనందువలన నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోయి దంతాల చుట్టూ ఉండే కణజాలాలను, కండరాలను దెబ్బతీస్తుంది. చిగుళ్ళ వాపు ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? చిగుళ్ళ వాపు అనేది ముఖ్యంగా మధ్య వయసు నుంచి వృద్ధులలో ఈ సమస్యను సాధారణంగా చూస్తాము. డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఈ పెరియోడాంటైటిస్ ముప్పు ఎక్కువ అండి. ఒత్తిడి, ఆందోళనకు చిగుళ్ళ వాపుకు మధ్య సంబంధం ఉందా? ఈ మధ్యకాలంలో యువతలో కూడా ఈ పెరియోడాంటైటిస్ అనే వ్యాధి చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధిని స్టూడెంట్స్లలో, సాఫ్ట్వేర్ ఉద్యోగులలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలలో ఏంటి అని చూస్తే నిద్రలేమి ముఖ్య కారణము, ఒత్తిడి ఇంకొక కారణము. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నాడీ వ్యవస్థ పైన ఈ ఒత్తిడి అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నాడీ వ్యవస్థ పైన ప్రభావితం చేస్తున్నప్పుడు న్యూరోపెప్టైడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల చిగుర్లకు అందాల్సిన రక్త ప్రసరణను తగ్గించి ఆక్సిజన్ సప్లైని తగ్గిస్తుంది. దానివల్ల కణజాలాలు దెబ్బతిని పెరియోడాంటైటిస్ అయ్యే అవకాశం ఉంది. చిగుళ్ళ వాపుతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? చిగుర్ల వాపు ఉన్నప్పుడు డిసీజ్ సివియారిటీని బట్టి మొట్టమొదటగా చూసేదైతే రక్తస్రావము, డ్రై మౌత్, లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది, దానివల్ల డ్రై మౌత్ అవుతుంది. తర్వాత ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోము, ఇది ఇలాగే కొనసాగినప్పుడు దీనివల్ల సీరియస్ కాంప్లికేషన్స్లలో చూసుకున్నట్టయితే లైకెన్ ప్లానస్ మరియు అక్యూట్ నెక్రటైజింగ్ అల్సరేటివ్ జింజైవిటిస్ అనేది సివియర్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది దీర్ఘకాలికంగా అలాగే కొనసాగినట్టయితే పంటి చుట్టూన్న కణజాలాలను మొత్తం దెబ్బతిని ఎముక అరుగుదల తగ్గి పళ్ళు వదులై ఊడిపోవడం జరుగుతుంది. ఈ చిగుళ్ళ వాపు ఎక్కువైనప్పుడు నోట్లో రెడ్ కాంప్లెక్స్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోయినప్పుడు అది ఉత్పత్తి చేసే రసాయనాలు రక్త సరఫరాలోకి ఎంట్రీ జరిగితే అది హార్ట్ డిసీజెస్ మరియు డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. రీసెంట్గా జరిగిన పరిశోధనల్లో తెలిసింది ఏంటంటే ఆల్జైమర్స్కి కూడా పెరియోడాంటైటిస్కి సంబంధం ఉంది అని నిర్ధారణ చేశారు. చిగుళ్ళ వాపు విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ పెరియోడాంటైటిస్కి ముఖ్యంగా 2 రకాల పరీక్షలు చేస్తారు. మొట్టమొదటిది వచ్చేసి క్లినికల్ ఎగ్జామినేషన్. దీంట్లో పెరియోడాంటల్ ప్రోబ్ని చిగుర్ల లోతు ఎంత ఉందనేది చూడడానికి పెరియోడాంటల్ ప్రోబ్ ఉపయోగిస్తారు. మళ్ళీ ఎముక అరుగుదల ఎంత ఉంది, పళ్ళ కదలిక ఎంత ఉంది అనేది చూడడం జరుగుతుంది. రేడియోగ్రాఫిక్ ఎగ్జామినేషన్లో కూడా ఎముక ఏ రకంగా అరిగిపోయి ఉంది అనేది నిర్ధారణ చేయవచ్చు. చిగుళ్ళ వాపుకి చికిత్స ఎలా? డిసీజ్ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా స్కేలింగ్ అండ్ రూట్ ప్లానింగ్ చేస్తారు. ఆ తర్వాత స్ప్లింటింగ్, పళ్ళ కదలిక గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో చూస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడు పళ్ళకి స్ప్లింటింగ్ అనేది చేసి ఎముక అరుగుదలను బట్టి బోన్ రీజనరేషన్, లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎముక అరుగుదలను పళ్ళ ఊగుతున్న స్టేజ్ని బట్టి సర్జికల్ ఇంటర్వెన్షన్, బోన్ రీజనరేషన్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. చిగుళ్ళ వాపును నివారించుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవటం, పోషకాహారాలు తీసుకోవటం, ఎవ్రీ 3 to 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని కలవడం లాంటివి చేయాలి. ఒకవేళ ఈ పెరియోడాంటైటిస్ డిసీజ్, ఈ రక్తపోటు, మధుమేహం, ఈ ఒత్తిడి లాంటి వాటి వల్ల అయ్యి ఉంటే వాటిని నియంత్రించుకోవడం చేయాలి.
ఒత్తిడి అనేది ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. శారీరకంగా జరిగే ఒత్తిడి, మానసికంగా జరిగే ఒత్తిడి. శారీరకంగా జరిగే ఒత్తిడి అంటే నైట్ షిఫ్ట్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లలో, స్టూడెంట్స్‌లలో నిద్ర లేకపోవడం వల్ల చూస్తాము. మానసిక ఒత్తిడి అనంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని తగ్గిస్తే ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించొచ్చు. ఒత్తిడి శృతి మించితే సమస్యల తాకిడి పెరుగుతుంది, దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది, చిగుళ్ళ జబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. దంతాల ఆరోగ్యం కోసం తరచూ పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి.